హాయ్ ఆల్, వెల్కమ్ టు వీఆర్ టైలరింగ్. ఈ వీడియోలో వచ్చేసి పెద్దమ్మాయిలకు మనము నార్మల్ ప్యాంట్ అయితే పంజాబీ డ్రెస్ మీదకి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. అలాగే ప్యాంటు పొడవు వచ్చేసి 38 అన్నమాట. మొత్తం ఓవరాల్గా 38 అన్నమాట ప్యాంటు పొడవు వచ్చేసి. నేనైతే ఇక్కడ కొలతలు అనేది చూపిస్తున్నాను. నడుము కొలత వచ్చేసి ఈ అమ్మాయి మెజర్మెంట్ ప్రకారం వచ్చేసి నడుము కొలత వచ్చేసి 24 ఇంచ్ అయితే ఉంది. అలాగే మనం పొడవు అనేది ఎలా అనంటే 8 ఇంచెస్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఈ 8 ఇంచెస్కి మనము 1.5 ఇంచ్ కలుపుకొని 9.5 అయితే తీసుకోవాలన్నమాట. ఇలా 9.5కి కటింగ్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి 1 ఇంచి విడత అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ నేను కొలత అనేది పెడుతున్నా కదా, 1 ఇంచ్కి గ్యాప్ అనేది మనం స్టిచ్చింగ్ కోసం అయితే వదులుకోవాలి. కాబట్టి మొత్తము 25 అయితే పై పీస్ అనేది ఉంటుంది కదా ప్యాంటుకు, ఆ విధంగా మనము కొలత అనేది తీసుకోవాలన్నమాట. మన మెజర్మెంట్ ప్రకారం 28 ఇంచెస్కి పైన వచ్చేసి ఒక 9.5 చెప్పాను కదా పై పీస్కి. 9.5లో 1.5 ఇంచ్ అయితే కుట్లల్లోకి మనకు బొందె నాడ అనేది ఎక్కించుకుంటాం కదా, దానికోసం అయితే వెళ్ళిపోతుంది. అలాగే ఇప్పుడు నేను అనేది ఇలా కుట్టుకున్న తర్వాత 1 ఇంచ్ గ్యాప్లో మనం అనేది 1 ఇంచ్ మిడిల్లో అనేది ఉంచుకొని బొందె ఎక్కించుకోవడం కోసం నేను చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పైన 1.5 ఇంచ్కి మనమైతే స్టిచ్చింగ్ అనేది బొందె కోసం మడిచి స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అదేవిధంగా ఇప్పుడు అనేది మనము ఇలా మడిచి అనేది నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు అనేది ఈ హోలు ఇక్కడ వచ్చేసి బొందె వేసుకోవడం కోసం అన్నమాట. మనం ఆ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 1.5 ఇంచ్ అనేది పై పీస్కు పై వైపు అయితే మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. నాడ అనేది మనం కోసం అన్నమాట. అదేవిధంగా సేమ్ 1.5 ఇంచ్కి రౌండ్ అప్ ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ముఖ్యంగా బిగినర్స్ కోసం నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. వచ్చిన వాళ్ళకైతే ఓకే అండి, రాని వాళ్ళ కోసం నేను ఈ స్టిచ్చింగ్ వీడియో చూడడం వల్ల మనకు అనేది ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. దాని ప్రకారంగా ఇలా మనకు 8 ఇంచెస్ పొడవు అనేది వచ్చేసిందనమాట. కింద పీసు ఏ విధంగా కట్ చేసుకోవాలి అని అంటే 38లో మనకు 8 ఇంచెస్ పోతే 31 అనేది పెట్టేసుకోవాలి. మొత్తం ఇది 25 కదా విడుతు, 24 అనేది వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ పిస్తా లూజ్ వచ్చేసి 10 అయితే నేను పెట్టాను. మనకు స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ పోగా 9.5 అయితే ఉంటుంది. మొత్తం అనేది 32కి నేనైతే పొడవు అనేది పెట్టేసుకున్నాను. కింద పీస్ వచ్చేసి ఇది వచ్చేసి 2 ఇంచెస్ అనేది మనం బక్రం యూజ్ చేసి స్టిచ్చింగ్ కోసం అయితే ఇలా పెట్టుకున్నాను. ఖాళీ లూజ్ వచ్చేసి మనకు 6.5 అయితే నేను తీసుకున్నాను అన్నమాట. ఈ విడత వచ్చేసి 16 ఇంచెస్ అయితే తీసుకున్నాను. బాటమ్ లూజ్ వచ్చేసి 4 డబల్ మీద 4 మీద అన్నమాట. పైన వచ్చేసి ఒక 2 ఇంచ్ అనేది 1.5 ఇంచ్ కానీ 2 ఇంచ్ కానీ మనము కచ్చా కోసం ఈ విధంగా షేప్ తీసుకోవాలి. ఇలా డబల్ పీసు మనం డబల్ మీద మనం వేసుకొని మనం కటింగ్ అయితే చేస్తాం కదా, వీలైతే నేను కటింగ్ వీడియో కూడా పెడతాను. అదేవిధంగా ఇలా మనకు పిస్తా లూజ్ దగ్గర ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్నా కదా, డబల్ అనేది మనం తీసుకొని డబల్ ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. 2 సైడ్స్ కూడా ఇదే విధంగా మనం స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మధ్యలో వచ్చేసి ఒక కచ్చా అనేది పెట్టేసుకోవాలన్నమాట. మనం పైన పీస్ ఉంది కదా, విడత అనేది 14 ఇంచి 4 మడతల మీద అయితే మనం పై పక్క తీసుకున్నాము. పిస్తా లూజ్ వచ్చేసి 16 ఇంచెస్ అయితే తీసుకున్నాము. ఈ విధంగా కచ్చా అనేది లోపలికి పెట్టేసుకొని మళ్ళీ పై కుట్ట అనేది వేసుకోవాలన్నమాట. ఇట్లా ఇలా వేసుకోవాలి.
మనకి ఇలా పై కుట్టు అనేది వేసుకోవడం వలన ఇది చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. మనం బొటిక్లో స్టిచ్చింగ్ చేసుకున్న విధంగా అయితే ఉంటుందండి. ఈ విధంగా మనం పై కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. పిస్తా దగ్గర లైన్ అయితే ఉంటుంది కదా, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకు పై పీసు ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు వీడియో అనేది నీట్గా స్టిచ్చింగ్ అనేది అర్థమవుతుందన్నమాట. ముఖ్యంగా బిగినర్స్ ఈ విధంగా మనము 2 కచ్చాలు అటు ఇటు అయితే పెట్టుకున్నాం కదా సెంటర్లో. ఇప్పుడు ఈ పిస్తా అనేది భాగం నుండి పైకి వెళ్తుంది కదా, ఆ భాగం దగ్గర మనము ఇలా సెంటర్ అనేది తీసుకొని పై పీసు చూసుకోవాలి. ఇలా కచ్చా అనేది పెట్టేసుకొని మనము సీదా అనేది వేసుకున్నాను కదా పై పీసు, ఇలా సీదా నుండి మనం కింద పీసు సీదాగానే ఉండాలి, ఈ పీసు ఉల్టా అనేది పెట్టేసుకోవాలన్నమాట. మనం సీదాగా పట్టుకుంటే మనం పెట్టుకునేటప్పుడు ఉల్టా అనేది వస్తుందన్నమాట. మనం ఇలా రివర్స్ చేసి పట్టుకుంటాం కదా, ఇక్కడి నుంచి సెంటర్ నుంచి ఒక 5 ఇంచు వరకు బ్యాక్ నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఒక పాదం అంత వెడల్పులో, 1/2 ఇంచు వెడల్పులో మనం ఇలా ఒక 5 ఇంచు సెంటర్ నుండి బ్యాక్ సైడ్కి పెట్టుకొని ఇలా నేను చూపిస్తున్నట్లు స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. సెంటర్ అనేది ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ కానీ 2.5 3 ఇంచెస్కి అయితే నేను పెట్టుకుంటున్నాను. 2-3.5 లోపల మనం అనేది ఇలా పెట్టేసుకొని కుచ్చులు అనేది సైడ్కి వచ్చే విధంగా మనకు పెట్టేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఒకసారి ఒక 4-5 కుచ్చులు అనేది పెట్టేసుకున్న తర్వాత ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ సెంటర్ అనేది వస్తుంది కదా మనకు రెండో వైపున, ఇలా బొందె దగ్గర ఈ సెంటర్ నుండి మనము ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. పై పీసు ఎక్స్ట్రా అనేది వచ్చేసింది, అలా రాకుండా 2 పీసులు సమానంగా ఉండాలన్నమాట. అప్పుడు మనం అనేది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇంకోసారి చెక్ చేస్తున్నా, ఈ విధంగా ఇప్పుడైతే కరెక్ట్గా వచ్చింది. ఒక 2 కుచ్చులు అనేది నేను ఎక్స్ట్రా పెట్టాను అన్నమాట. అలా పెట్టుకోకుండా మనం చెక్ చేసుకుని నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ కరెక్ట్ సెంటర్ అనేది ఇక్కడ ఉంది కదా, ఇలా పట్టుకొని కరెక్ట్గా సెంటర్ అనేది మనం చూసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. అదేవిధంగా ఇటు సైడ్ కూడా ఒక కచ్చా అనేది ఉంది కదా, ఈ కచ్చా దగ్గర నుండి మనం చెక్ చేసుకుని మరొకసారి చాలా సింపుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. నీట్గా అయితే మీకు అక్కడి నుంచి మనం ఇలా రివర్స్ మన వైపు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు రివర్స్గా మనము ఎదురుగా కుచ్చు అనేది పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనము ప్యాంట్ అనేది తొడిగినప్పుడు వేరు చేసుకున్నప్పుడు మనకు ఇటు హిప్ ఉంటుంది కదా, ఇటు సైడు అటు సైడ్ అనేది మనకు ఎదురెదురు వస్తుంది అన్నమాట. అప్పుడు ప్యాంట్ అనేది నీట్గా స్టిచ్చింగ్ ఉంటుంది. ఇలా మనం అడ్జస్ట్ చేసుకొని చెక్ చేసుకుని నీట్గా కరెక్ట్గా మొత్తం కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఇక్కడ వచ్చేసింది కదా, నీట్గా ఉంది చూడండి, కరెక్ట్గా వచ్చేసింది. ఇలా పై పీస్ అనేది అటాచ్ చేసుకోవాలి. అలాగే మనం ఇప్పుడు స్టిచ్చింగ్ చేసాము కదా రౌండ్, ఆ రౌండ్కి అంతా కూడా ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ అనేది మనం వేసుకోవాలన్నమాట. ఓవర్లాక్ చేసుకుంటే మనకు బోటిక్లో స్టిచ్చింగ్ చేసుకున్నట్లే ఉంటుందన్నమాట. ఇదిగో నేను అనేది మనది టైలర్ షాప్ కాబట్టి నేను అనేది ఇలా ఓవర్లాక్ అనేది చేసేసాను. ఒకసారి మనం ఇలా ఓవర్లాక్ మిషన్ అనేది తీసుకుంటే ప్రతి దానికి బ్లౌజెస్ కానీ అలాగే డ్రెస్సెస్ కానీ ప్రతి వాటికి కూడా మనం ఇలా కచ్చా అనేది లేకుండా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా పై కుట్టు అనేది పీసు పై పక్కకే అన్నమాట. కింద పీస్ అనేది పై వైపుకే తిరిగేటట్లు చూసుకుని కింద మనం అనేది ఒక పాదం ఇంచి వెడల్పులో మనం అనేది అటాచ్ చేయాలన్నమాట. కింద పీస్ అనేది ఇలా ప్యాంట్కి స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది. ఒకసారి మీ ఆది ప్యాంట్ అయితే ఉంటుంది కదా, దాన్ని ఒకసారి మీరు గమనించుకోండి. చెక్ చేసి
మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇలా మొత్తం కూడా ఒక పైన కుట్ట అనేది స్టిచ్చింగ్ అయిపోయింది. ఇంకా కింద వచ్చేసి మనం బక్రం యూజ్ చేసి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. కాలికి ఇలా మొత్తం కూడా పై పీస్ అనేది ప్యాంట్కి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇలా నేను చూపిస్తున్నట్లుగా ఇట్లా సైడ్కి అనేది మనకు ఆ ఫ్రిల్స్ అనేది సైడ్కి రావాలన్నమాట. మిడిల్లో మనము ఈ పాయింట్కి అనేది పైన బొందె ఎక్కించుకోవడం కోసం అలా మనం స్టిచ్చింగ్ చేసుకోవడం వలన నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ 2 ఇంచెస్ అనేది మనం పెట్టుకున్నాం కదా ఎక్స్ట్రా. ఇక్కడ బక్రం అనేది 1 ఇంచ్ వెడల్పులో అయితే తీసుకోవాలన్నమాట. మనం 2 ఇంచ్ అయితే పెట్టుకున్నాం కదా, ఇలా 1 ఇంచ్ వెడల్పులో 1.5 కానీ 1 ఇంచ్ కానీ పెట్టుకోవాలి. నేనైతే 1 ఇంచ్ అనేది పెట్టుకుంటున్నాను. 1 ఇంచ్ అనేది క్లాత్ ఫోల్డింగ్ కోసం ఉంచుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మనం పై కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. చాలా ఈజీ అండి ఈ సెమీ పటియాలా ప్యాంట్ అనేది. ఎవరికైనా ఈ ప్యాంట్ అనేది ప్రతి మెటీరియల్ డ్రెస్సులు ఉంటాయి కదా, మెటీరియల్ డ్రెస్కి ఇలాగే కస్టమరు స్టిచ్చింగ్ చేయమని అయితే ఎక్కువ శాతం ఈ ప్యాంటే యూజ్ చేస్తారనమాట. ఇలా మళ్ళీ రివర్స్ డబల్ ఫోల్డ్ అనేది చేసి మనము స్టిచ్చింగ్ అనేది ఎడ్జ్కి అనమాట కింద వైపు స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. మనం ఇక్కడ కింది సైడ్ అనేది ఒక డిజైన్ లాగా మనము స్టిచ్ చేసుకోవాలన్నమాట. అది ఎలాగనేది చూడండి. ఈ విధంగా మరి ఈ లాస్ట్కి అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. అదేవిధంగా ఇప్పుడు మనము ఇలా తిప్పుకొని ఒక పాదం అంత వెడల్పులో మనం అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడం వలన చాలా నీట్గా ఫినిషింగ్ అనేది ప్యాంట్కి మనము ఇవ్వగలుగుతాము. అదేవిధంగా ఎప్పటికప్పుడు దారాలు అనేది నీట్గా కటింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇటు సైడ్ కూడా పాదం అంత వెడల్పు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మధ్యలో అనేది ఒక డిజైన్ అనేది మనం వేసుకోవాలి ఇలా తిప్పుకుంటూ. అది మన ఇష్టం అన్నమాట. ఇలా నేను అనేది ఇలా స్టిచ్ చేశాను. చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ అయితే ఉంటుందో. ఇట్లా రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా మనం ఉల్టా సీదా అనేది చూసుకొని చెక్ చేసుకుని బక్రం అనేది ఇట్లా 2 ఇంచుకి మనం అనేది మార్కింగ్ చేసుకుని 1 ఇంచ్ మడత అనేది తీసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. స్కిప్ చేయకుండా చూడండి, మీకు నీట్గా అర్థమవుతుందన్నమాట బిగినర్స్కి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి. మీలాంటి ఇంకా కొంతమంది బిగినర్స్ అయితే చూసే అవకాశం ఉంటుంది. ఒక చిన్న లైక్ చేయండి. ఇలా డిజైన్ అనేది చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మనం 2 ప్యాంట్స్కి ఈ విధంగా 2 వైపులా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనకి ఇప్పుడు పిస్తా మిడిల్ పార్ట్లో అయితే ఉంటుంది కదా, అక్కడ వచ్చేసి ఇలా చూసుకోవాలన్నమాట. చెక్ చేసుకొని మనం మిడిల్లో నుంచి కుట్టుకుంటూ రావాలన్నమాట స్టిచ్చింగ్ అనేది. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. చాలా సింపుల్ ప్యాంట్ అండి స్టిచ్చింగ్. ఇది అర్థం చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ స్టిచ్చింగ్ అనేది మనం నేర్చుకోవచ్చు. ఇలా మొత్తం మార్కింగ్ అనేది 1 ఇంచ్లో అయితే నేను వేసుకున్నాను. కింది వరకు వచ్చేసరికి ఒక 1.5 ఇంచ్ వరకు అయితే ఇలాగే మనం వేసుకుంటూ కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇలా ఇక్కడ అనేది కళ్ళీ దగ్గర పిస్తా దగ్గర మనకు అవసరం లేదు, ఒక 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను 1.5 ఇంచ్ అయితే తీసుకున్నాను. 2 ఇంచ్ వరకు కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఇలా మనం డబల్ స్టిచ్ అనేది మళ్ళీ వేసుకుంటూ రావాలి. ఇలా
మొత్తం కూడా 2 సైడ్స్ అనేది ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకొని మనం ఓవర్లాక్ అనేది చేసుకున్నట్లయితే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఎగుడు దిగుడు అనేది కాలి వైపు ఒక్కోసారి మనకు వస్తుందన్నమాట. నీట్గా కటింగ్ అనేది లేనప్పుడు ఇలా మొత్తం 2 వైపులా ఒకే విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. కిందికి వచ్చినప్పుడు మనం అనేది 1.5 ఇంచ్ కరెక్ట్గా మెజర్మెంట్ అయితే తీసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి రెండో వైపు. ఇలా మొత్తం కూడా రెండో సైడ్ కూడా రెండవ స్టిచ్ అనేది మనం కంపల్సరీ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకున్న భాగం అంతా కూడా ఓవర్లాక్ అనేది చేసేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. పీసెస్ అనేవి మనం వాష్ చేస్తాం కదా, అప్పుడు అనేది నీట్గా ఉంటుందన్నమాట. స్టిచ్చింగ్ అనేది మనం ప్రొఫెషనల్గా చాలా నీట్గా బొటిక్లో మనం స్టిచ్ చేసుకున్నట్లు ఉంటుందన్నమాట. ఇలా మొత్తం కూడా ఒకసారి చెక్ చేసుకుని ప్యాంటు నీట్గా అయిపోతే స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. చాలా ఈజీ అండి. 15 మినిట్స్లో ఈ ప్యాంట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మనము. సేమ్ ఈ విధంగా మీరు కూడా ఇలాగే నేర్చుకోండి. నేను వీలైనప్పుడు కటింగ్ కూడా పెడతాను, ఏ విధంగా కటింగ్ చేసుకోవాలన్నది. ఇలా 6.5 అయితే ఖాళీ లూజ్ అనేది పెట్టుకున్నాను. మొత్తం వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట స్టిచ్చింగ్ అనేది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీరు కూడా నేర్చుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీఆర్ టైలరింగ్స్ని. ఇలాంటివి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని. ఇలా మొత్తం కూడా ప్యాంటు ఎంత ఈజీగా అయిపోయిందో చూడండి. ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. ఈ ప్యాంట్ అనేది నార్మల్ ప్యాంట్ అన్నమాట, సెమీ పటియాలా అంటారు. అలాగే నేను ప్యాంట్ అనేది ఇంకొకసారి కల్లీ పీస్ అనేది ఏ విధంగా వేసి స్టిచ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇంకొక ప్యాంటు వీడియో అనేది పెడతాను. మధ్యలో మనకు పిస్తా దగ్గర కల్లీ పీస్ అనేది వస్తుంది కదా, ఆ ప్యాంట్. ఈ నాడా వచ్చేసి 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ తీసుకొని ఇలా నాడాలు అనేది పెట్టేసుకోవాలి. మనకు ఇలా స్టిచ్ చేసుకొని మనం అనేది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నాడా అనేది మనకు లోపల భాగం కనిపించకుండా ఏ విధంగా స్టిచ్ చేసుకొని మనం వేసుకోవాలో చూపిస్తాను. బొందె అనేది ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము బొటిక్లో ఇలా స్టిచ్ చేస్తారండి. ఇలా మొత్తం కూడా మనకు నాడా అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనము ఒక స్క్రూ డ్రైవర్తో తీసుకుని ఇక్కడ అనేది ఉంది కదా, ఇలా తొడిగి మనం అనేది ఈ హోల్ ఉంది కదా, ఇక్కడ నుంచి అటువైపుకి మనం వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుని మనం అనేది ఒక నాట్ అనేది లూజ్ ముడిలాగా వేసుకుని మనము రఫ్ అనేది చేసుకోవాలి. అది ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు ఇలా మొత్తం కూడా సర్దేసుకున్న తర్వాత ఇట్లా ఒకసారి మనము నేను చూపిస్తున్నట్లుగా మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి. ఇలా ఒకసారి అనేది ఇట్లా వేసేసి ఇక్కడ లాస్ట్లో అనేది రఫ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఇంతవరకు చూసారని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
మొత్తం కూడా ఇలా అయిపోయిందనమాట. నీట్గా బాగుంది కదా. ఇలా ప్యాంట్ అనేది అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోండి.